ఫ్రెండ్స్, సాధారణంగా పాములను అప్పుడప్పుడు ఇంట్లో కానీ లేదా బయట కానీ చూసినప్పుడు భయపడుతూ ఉంటాం. పాముల మీద ఎన్నో అపోహలు, ఎన్నో నమ్మకాలు మనకున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత పాముల మీద పూర్తిగా అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీసాము. కంట్రోల్ కాదు, దానికి కోపంతో పడిగెత్తి నిలబడుతుంది. పాము గరిచిందని నాకు ఒక నెల కింద. అమ్మో, మా కెమెరామెన్ ఏమన్నాడంటే ఇక్కడ చూడన్నా అన్నాడు. పాము కళ్ళ చూడకుండా నన్ను అక్కడ చూసిన అనమాట. లటక్కన పాము మనకి ఇడ పట్టింది అనమాట. పాములు పట్టేటోళ్ళు దాన్ని చూస్తుంటే మెల్లగా భయం వేస్తుంది. పాములు పట్టేవని నేను కూడా పాములు పడుతున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఈరోజు మీకు ఒక అన్నను పరిచయం చేయాలి. అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ మన కర్నూలులో బాగా ఫేమస్ అన్నమాట. దగ్గర 300 పాములు పట్టే చోట ఉన్నాడు. 70 పాములు ఈయన సొంతంగా పట్టినాడు. ఈ అన్నకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అన్న ఛానల్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇళ్ళల్లో మామూలుగా పాములు వస్తుంటాయి, ఇంకా లేదంటే స్కూల్స్లో కానీ ఎక్కడంటే అక్కడ పాములు మనం చూస్తూనే ఉంటాము. సో పాము అనగానే ముందు మనకు చాలా భయం వేస్తుంది అన్న. కానీ నీ వీడియోలో చూస్తే నువ్వేమో చాలా సరదాగా పట్టుకొని వస్తున్నావు. ఏంది అసలు రీజన్ ఏంది అది? అది రెస్క్యూ నేర్చుకున్నాను అన్న నేను. అంటే 2 సంవత్సరాలు నేను కెమెరామెన్గా పనిచేసిన. 2 సంవత్సరాల తర్వాత నేను సొంతంగా రెస్క్యూ చేయడం మొదలుపెట్టినావు. మొత్తానికైతే పాము మీద భారీ గ్రిప్ ఉందన్నమాట. అంటే పాములు ఎట్లా బిహేవ్ చేస్తాయి, అసలు పాము గురించి పూర్తిగా తెలుసు అన్నకు. సో జనాలలో పాము గురించి ఉన్న ఎన్నో అపోహల గురించి, ఇంకా నిజాల గురించి, పాము గరిస్తే ఏం చేయాలా, పాము పగ పడుతుందే పట్టదా, అసలు చాలా విషయాలు ఉన్నాయి. మీకు వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. మా లక్కి ఏమో కానీ నిన్న వచ్చినాం మేము, నిన్నంతా ఏం దొరకలేదు. ఈరోజేమో 2 పాములు కనపడినాయి. 2 పాములు ఇంట్లోకి వెళ్ళి మరీ పట్టినాడు అనమాట. సో ఆ 2 పాములు చూసిన తర్వాత ఆ పాముల గురించి చాలా విషయాలు చెప్పినాడు. చివరి వరకు చూడండి, పాముల గురించి మీకున్న అపోహలు అన్నీ పోతాయి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఎవరు కాల్ చేస్తారని చెప్పి. మీ ఇంట్లోనే నన్ను ఉండేది పాము? ఎప్పుడు వచ్చింది పాము? వచ్చి అర్ధగంట పైన అయింది. ఏమన్నా మరి పడుతుపా లైవ్లో పట్టాలా, మా కళ్ళ ముందరే పట్టాలా? ఓకే అన్న. అయితే ఇతను మనకు కాల్ చేయడం వల్ల బాగుంది. ఇలా కూడా మీరు నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాము. సరేనా, పోదాం రండి. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. ఏం పాము ఉన్నా చూసినారా? ఎట్లుంది కలర్? ఎట్లుంది? యాడుంది నా ఈయన చూడు, భయం లేకుండా చక్కగా పోతున్నాడు. ఒక్క నిమిషం ఆగున్నా, ఒక్క నిమిషం. ఈ రూమ్లో ఉందంట. సిల్క్ వేసి పెట్టినారు వాళ్ళు. ఎక్కడ బయట రాకుండా కూడా అయినా సందు ఉంది ఇక్కడ. అవును, నుంచి పోయింది అనమాట పాము. వీళ్ళు ఎక్కడ వింటారా మీరు? ఇల్లు తెరిచి పెట్టి వింటే ఇట్లా ఉన్నాం అందరూ. మేము ఇక్కడ ఏమన్నా ఆడ గుడిసె కాడ ఉంటాము. సపరేట్ ఇల్లు ఉంది, ఆడ గుడిసె ఉందిలే. ఆడి ఏంటి మీరు ఎవరు లేదు, మా ఇంట్లో అన్నిట్లో ఉంటారు. సో వాళ్ళు అక్కడ ఉన్నందుకు మేము ఇంకా ఆయనకు ఫోన్ చేసినాం భయపడి. ఇంట్లో ఇలా పాము ఉందని. మొత్తం చెట్లు ఉన్నాయి పక్కన, అందుకే మేబీ అక్కడ నుంచి వచ్చినట్టుంది. కానీ నేను రానులే, నువ్వే నువ్వు చూసినాక ఎప్పుడు వస్తా. ఎట్ట పోయిందో ఇది ఏమో. ఈయనేమో ధైర్యంగా లోపలికి వెళ్ళిపోయినాడు. చూసినా స్వామి, నువ్వు జాగ్రత్త ఉండు. బీరువా కింద చూడన్నా ఒకసారి. యాడా బీరువా కింద చూడు, బీరువా కింద ఇక్కడే జాగ్రత్త. నువ్వు ఇది యాడుందో ఏమో, చాలా టెన్షన్ ఉంది. చూడు గుంజు, ఉందన్నా? ఉందా?
బీరువా కింద ఉందంట. బీరువా కింద ఉంది. చూపిస్తావా బీరువా కింద ఏమైనా కెమెరా? వస్తాం చూడు బుస్తని కనపడుతుందా? వద్దులేనా ఇది లైటింగ్ లేదు. లైటింగ్ లేదు బయటిది అబ్బా చూడను. అదో ఏం పావునది? నాగపామే. చూడండి అబ్బా నువ్వేం నా స్వామి అంట సింపుల్ గా నాగుపామేనది? నాగపామేనా? జాగ్రత్త తీసుకుంటాం. అవునవును అవి ఉన్నాయి కూరలు. బాబా పాడి పుస్తుంటుంది కదన్నా దాడి చేసి పొలం చూస్తుంది అన్నది అట్లా అనమాట. బయటికి లైవ్ లో పరిగెత్తింది. దీనికి ముందు కెమెరాలో చుట్టుకునేది దీనికి అర్థం కాదు ఏంది ఇంతమంది ఫోన్లు పెట్టారని. చూద్దాం బయటికి పోయి మాట్లాడదాం. రా అన్న మంత్రులు కూడా చదివారు. పక్కరా అమ్మో నీ సైడే చూస్తాను నన్ను. ఇంట్లో పాము ఉంటే పట్టుకొని వస్తున్నాడు. ఎక్కడన్నా ఇక్కడ వస్తారా? అక్కడ ఇక్కడ బండలు ఇటు వల్ల పాము పడగెత్తుంది లేదు అని అనమాట. అట్లా నా సైడే చూస్తాను. అదే జనాలు ఉంటే కవర్ తెచ్చమ్మా ఇక్కడ చెప్తాం. అబ్బా ఏందన్నా బుస్ అంటుంది ఇది. పెడితే మేము ఎందుకేం వచ్చేది అట్లా. నువ్వేం కదా పట్టుకున్నా మేము. అబ్బో దేవుడా ఆడలేని భయం మనకు ముందే. అన్నా చెప్పన్నా. నల్ల కవర్ ఉంటే తీసుకురండి అన్న. నల్ల కవర్ అంటే తీసుకురండి. మాది కర్నూలు జిల్లా గొనేల మండలం అయితే గొనేల మండలం నుంచి గంజాహలి విలేజ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియన్ స్పెక్టికల్ వెనమస్కోప్ స్నేక్ ఉందని తమ్ముడు చూడడం వల్ల మనకి ఫోన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్ దాన్ని రెస్క్యూ చేస్తా. ఈరోజు రెండోది కదన్నా? రెండోది. ఫస్ట్ ఒకటి ఆల్రెడీ వెళ్ళి వచ్చినాం, ఇప్పుడు రెండోది ఇది స్నేక్. ఎక్కడ పోయింది తమ్ముడు? ఈ సంచుల మధ్యన ఉందంట. ఈ సంచుల మధ్యనా? ఇంత దగ్గర స్పెక్టికల్ కనపడిందంట. లాగుడే సింపుల్గా లాగే పరంగా ఇంకా లావుందే తమ్ముడు సన్నగా ఉందే? ఆహా అదో ఉంది నో ఉంది అదో ఉంది అదో సింపుల్ ఉంది. రిటర్న్ పోతుంది ఇది. అదో చిన్న బచ్చనే చిన్నగా ఉంది. సైలెంట్ కిల్లర్ అనేది ఇదే సైలెంట్ కిల్లర్ అంట. సైలెంట్ నా మనకి లేదు చిన్నది. స్పీడ్ ఎక్కువ కదా దీనికి. ఇప్పుడు నేను ముట్టుకుని కూడా భయం అవుతుంది. అబ్బా అమ్మో స్నేక్ రాజా బయటికి తీసుకెళ్ళున్నా. చిన్నోడే కానీ తెలివైనోడు. చాలా చిన్నోడే అయితే. చిన్నోడుదా ఎట్లా తెచ్చిడు పడగ తెచ్చిడు పడగ. వస్తాను నేను వస్తాను. అబ్బా మగత్తుడు ఇది బాగా హుషారుగా ఉంది. మగదంట ఇది. ఇందాక పెద్దది చూసినారు కదా, ఇప్పుడు ఇంకోటి రెండోది ఇది. అమ్మో నాకాడికి వస్తావు అన్న. కామన్గా అందరికి ఉండే కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఎందుకంటే అందరూ చాలామంది పాము వచ్చినప్పుడు ఏం చేయాలని అర్థం కాదు వాళ్ళ ఇళ్ళలోకి వచ్చినప్పుడు. అటువంటి సమయంలో ఫస్ట్ చేయాల్సింది ఏంది వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు? ఫస్ట్ అన్న
వాళ్ళు పాము చూస్తారు కదా, భయంతో ఎన్నికి ఇంట్లోంచి బయటకు వస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, పల్లెటూరులో అయితే ఒక 10 మంది 20 మంది జమ అయ్యి పాముని చంపుతారు. లేదు ఇప్పుడు మనకు కొనేలో ఏముందంటే మేము స్నేక్ రెస్క్యూవర్, మేము మాకు ఫోన్ చేస్తారన్న, ఇప్పుడు చేసినారు చూడు ఇక్కడ మన ఈ విలేజ్ వాళ్ళు మనకు ఫోన్ చేసిరి. అక్కడ స్నేక్ రెస్క్యూవర్ ఫోన్ చేస్తే దాన్ని పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడతాం అనమాట. లేదు పల్లెటూరులో అయితే ఏం చేస్తారంటే 10 మంది 20 మంది జమ అయ్యి చంపేస్తారు అనమాట. అది చంపడం కరెక్టా రాంగా? చంపకూడదన్న, అవి నోరు లేని జీవి కదా, మూగ జీవి అది. అదే మనం కావాలని కరవదు, మనకి దానికి టచ్ అవుతూ లేకపోతే దాని తోకను తొక్కుతో తప్ప అది మనకు కరిసేది, మూగుకైతే కరవదు అనమాట. అంతే. చాలా సినిమాల్లో చూసినాము, కొంతమంది పెద్దవాళ్ళు కూడా అంటుంటారు పాములు పగ పడతాయా? పాము పగ పట్టదన్న, అది ఇప్పుడు దాని మైండ్ చూసుకున్నా ఎంత ఉంది. దాని మైండ్ వచ్చేసి వేరుశనగ విత్తనం కన్నా సన్నగా ఉంటుంది. అది ఎంత పెద్ద పామైనా కానీ. అవునవునులే. మనకే ఇంత మైండ్ ఉంటుంది. మనకి ఎంత ఉంటుంది, మినిమం ఒక 1/2 కిలో మైండ్ అని ఉంటుంది. మనమే ఏదే ఊరికి వెళ్తామనుకో, పక్కన ఊరికి వెళ్తామనుకో, ఆ ఊరో కాదని 10 మాట ఆలోచిస్తాం. అవునులే. ఏరే వస్తువులు కొనుక్కుని పెట్టాం, ఈ గల్లీ కాదని ఏరే గల్లీ పెట్టాం. ఆ గల్లీ కాడ కొనుక్కుంటాం, వస్తువులు కొనుక్కుంటాం. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అరే ఆయన చెప్తే మనం ఆ గల్లీకి వస్తాం కదా, రిటర్న్ మనం ఇప్పుడు మన బస్ స్టాండ్కి పోవాలంటే ఎలా రా అని మరి పక్కన వాళ్ళని అడుగుతాం. అవును, వచ్చిన దారే మనం గుర్తుపెట్టుకోలేం, మనుషులమే గుర్తుపెట్టుకోలేం, ఇంత మైండ్ ఉండాలం. దీనికి ఉండేది వేరుశనగ అంత ఉంటుంది మైండ్, కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని పగబట్టి చంపేది అంటూ ఉండదు. చాలా మంది పగ పడుతుంది అంటారు కానీ పగ పట్టదు. ఈ పామే కాదు, ఏ పామైనా పగ పట్టదు అనమాట. ఎన్ని రకాల పాములు ఉంటాయి? ఏది విషం ఎక్కువ ఉండేది ఏది మన భారతదేశంలో? ఇప్పుడైతే కట్ల పాము అన్న మొదటి స్థానంలో ఉండేది కట్ల పాము. తర్వాత వచ్చేసి రక్త పింజర. 3వ స్థానంలో వచ్చేసి ఈ నాగపాము. ఇది వచ్చేసి నాడి వ్యవస్థ మీద దాడి చేస్తుంది. ఈ పాము కరిచిందంటే మన నాడికి ఎక్కి, మన మైండ్కి ఎక్కి, మన హార్ట్కి ఎక్కి టెన్షన్ పడడం వల్ల హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకొని చనిపోతాడు అన్నట్టు మనిషి. అక్క ఎవరు మాట్లాడద్దు అక్క, మేము వీడియో తీసుకుంటాం, కొద్దిసేపు ఓపిక కొట్టండి. అక్క పొరపాటున పాము కరిచిందనుకో, మనం ఎంత టైం లోపల రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా? అన్న ఇప్పుడు నాకు పాము కరిచిందంటే 2 గంటలన్నర టైం ఉంటుంది అన్న. మనం ఫస్ట్ పాము కరిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాము కరిచింది అనుకో, మనం ఏం చేయాలా, బ్లౌజ్ తీసుకున్నాలా. బ్లౌజ్ తీసుకొని చిన్న క్లాత్ అంత గట్టి కాకుండా అంత లూజ్ కాకుండా కట్టుకున్నాలా. కట్టుకొని మన చెయ్యి ఇరిగితే మెడ లేకేసుకుంటారు చూడు, అట్లా వేసుకొని అట్లా చెయ్యి వేసుకొని తీసుకుని వాళ్ళ హాస్పిటల్ పోవాలా. మన హాస్పిటల్లోన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు మనకి యాంటీవెనం దొరుకుతుంది అనమాట. ఆడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాణాలతో తిరిగి వస్తాం. లేదు ఇంకా నాటు వేద్దాం మంత్రాలను పోతిమే మన ప్రాణాలు వేది గాల్లోనే కలిసిపోతాయి అనమాట. అలా చేయకూడదు. ఎవరికైనా కానీ స్నేక్ బయట అయిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అది మ్యాటర్. ఎప్పటి నుంచి పాములు పడుతున్నావు? ఎవరు నేర్పించినారా? నీ గురువు ఎవరు? మా గురువు అయినా నాకు నేర్పించింది. నేను ఫస్ట్ 3 సంవత్సరాల నుంచి పాములు పడుతున్నా. మా గురువు కాడ నేను కెమెరామెన్గా పనిచేసి నేను అట్లే అది చూసు నేను కూడా ట్రైనింగ్ అయిపోయినాను లోన్లోనే. అట్లా అట్లే చూసి ఇప్పుడు నన్ను 1 సంవత్సరం అవుతుంది నేను కూడా పాములు పడుతున్నాను అనమాట. అట్లా ఇప్పటి వరకు ఎన్ని పాములు పట్టినావున్నా? నానైతే చూడన్నా ఒక 70 పైన పట్టిటాను. 70 పైనే? 70 నాగపాములు విషపూరితమైనవి 70 పైన పట్టిటాను. ఇవి జరపోతులు అవి ఇవి పట్టిటాను. కొన్ని నాకు షూటింగ్ జరిగినాయి, కొన్ని షూటింగ్ జరగలేవు అనమాట. కెమెరామెన్ ప్రాబ్లం వల్ల నేను కొన్ని వీడియోలు తీసలేను అనమాట. రాత్రి పోయినవి కెమెరా రాక ఒక పట్టేనే వదిలిపెట్టి వచ్చిన అనమాట. ఎప్పుడైనా నీకు పాము కరిచిందా? పాము కరిచిందన్న నాకు ఒక నెల కింద ఏం చేసిందంటే, అక్కడ డోన్ పక్కన ఒక విలేజ్ ఉందనమాట. ఆ విలేజ్ లోన ఒక షెడ్ లో పాము ఉందంటే మనకు పిలిచిండ్రు, పోయినాం అనమాట. పోతే అక్కడ ఆడ ఉండేది నువ్వు కూడా కూర్చుంటావా అనేటట్టు చూస్తుంది అన్నా. ఆడేందంటే ఇండియన్ ర్యాడ్ స్నేక్ అంటే జరిపోతు పాము ఉందనమాట. ఆ జరిపోతు పాము పట్టుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మా కెమెరామెన్ ఏమన్నాడంటే, ఇక్కడ చూడన్నా అన్నాడు. పాము కల చూడకుండా నన్ను అక్కడ చూసిన అనమాట. లటక్కన పాము మనకి ఇడ పట్టింది అనమాట. ఇడ పట్టన చడక్కన ఇడిపించుకున్నా, రక్తం అయితే వచ్చింది. కానీ అది జరిపోతు పాము కదా, విషయం లేని పాము అనమాట. అది ఓన్లీ టీటీసీ వేయించుకుంటే చాలు అనమాట. ఎందుకు టీటీసీ వేయించుకున్నానంటే, దాని పంటలేమీ విషం ఉండదు. అది కప్పలు ఎలకలు పిట్టలు తింటుంది కాబట్టి మనకి
మన బాడీకి ఇన్ఫెక్షన్ కాకుండా టీటీ చేయించుకుంటే చాలు అనమాట. మొత్తానికి అయితే ప్రమాదం అయితే తప్పింది. బాగా అది అంతే. నువ్వు పట్టిన పాములలో పెద్ద పాము ఏది? ఎన్ని మీటర్లు ఉంటుంది అన్నా? నేనైతే నాగం పాము అయితే 6 ఫీట్ల నాగం పాము పట్టిన. జరిపోతులు అయితే 8-9 కాడు కూడా పట్టిన. అబ్బా. సైజ్ అంటావా? జరిపోతులే ఈ సైజు పాము కూడా పట్టిన. నాగం పాములు అయితే ఇన్నే పట్టినాను, ఈ సైజులో నెట్టి పట్టిన. అవునవునులే. మొత్తం పైన అయితే రిస్క్ అయితే ఎవరికి మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు, నా నంబర్ తెలిసిన వాళ్ళు మాత్రం ఫోన్ చేస్తే వెంటనే వస్తా. ఇప్పుడు ఈ కర్నూలు జిల్లా కదా ఇది, గోనెగండ్ల. ఎంత దూరం వరకు పాములు పడతావు ఒకవేళ ఫోన్ చేస్తే? ఎంత దూరం? 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దాకా వస్తాను. అది కూడా ఎందుకంటే 50 కిలోమీటర్లు దాటితే పాము ఉండదనమాట, అంతసేపు ఉండదనమాట, అంత సమయం తీసుకోదు. నేను 50 కిలోమీటర్ల దూరం పోవాలంటే సుమారుగా అంటే నాకు ఒక గంటన్నర అవుతుంది బండి మీద పోవాలంటే. గంటన్నర వరకు పాము ఆగదనమాట. ఏదో ఒక రంధ్రం తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. లేకుంటే భయపడితే వచ్చిన దారిని పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మాకు మా ఊరు పక్కన ఇప్పుడు ఈ గంజల గాని ఇక్కడ పక్కన పల్లెలు ఉండే కదా, ఎవరైనా కానీ ఎన్ని టైం ఎప్పుడైనా చేసినా నేను నా నంబర్ చేసిన వాళ్ళకి వెంటనే వెళ్ళి రిస్క్ చేసి పామును కాపాడుతాను. ఇక్కడ మనుషులకి కాపాడుకుంటాను, వాళ్ళకి సందేశం చెప్తుంటాను అనమాట. ఈ పాము ఇలా కరిస్తే ఇలా పోండి అని చెప్తుంటాను. నాటు అయితే మంత్రం ఆ నల్లకవర్ చూపిస్తాను. ఎందుకు అది అంత కంట్రోల్లో ఉంది? అది కంట్రోల్ కాదు, దానికి కోపంతో పడిగెత్తి నిలబడుతుంది. ఇది కంట్రోల్ లేదు దీనికి, పొగురు అనమాట దానికి. పొగరు నలుపు చూస్తే చూసుకుందాం రా అన్నట కోపం వస్తుంటుంది దానికి కదా, చూసివా కోపం దానికి అట్లా చూడదా అట్లా నల్ల కవర్ అంటే. కొంతమంది మూలికల్లాగా ఏదో అంటే చెక్కల్లాగా ఉంటాయి వాళ్ళ దగ్గర, దాన్ని కంట్రోల్ చేస్తుంటారు ఆ చెక్క పెట్టి. అంటే నిజంగానే ఆ చెక్కలు ఉంటాయా? లేదన్న వాళ్ళు పాములు పట్టే వాళ్ళు అనమాట. అంటే పాములు పట్టుకొని జనాలు తీసుకొని వచ్చి ఆట ఆడిస్తుంటారు. పాము కొరలు బీకింటారు వాళ్ళు, కొరలు బీకింటారు. ఆ కొరలు బీకిన పాము కాడ ఒక ఇట్లా అట్లా వాళ్ళు దానికి ట్రైనింగ్ తీరు చేసి ఇడిచింటారు వాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఓ పరి ఏం చెప్పినారు, తెల్లేశ్వరి చెట్టు పాము ఆగుతుంది అని చెప్పిండ్రు నాకు. అయితే సరే చూద్దామని నేనేం చేసిన, తెల్లేశ్వరి చెట్టు తీసుకుని పోయినా. ఇట్లా సేమ్ మన స్టిక్ కి ఇట్లా చెట్టు కవర్ ఎట్టు చుట్టినా అటు చుట్టి ఇట్లా అన్న పాము ఆగుతుందేమో అని. ఏ పాము ఆగదు, కానీ తెల్లేశ్వరి చెట్టు ఉంటే పాములు రావంటారు, అదైతే నిజం. అంతేగాని పాము ఆగుతుంది, పాము ఏమన్నా లేదనేది అబద్ధం. పాము తలకాయట్లో ఉంచుకుంటుంది, అదంతా మూఢనమ్మకాలే. అది కూడా మూఢనమ్మకాలే. పాములు ఇళ్ళలోకి ఎందుకు వస్తాయి అసలు? ఎక్కడన్నా పాములు ఇంట్లోకి ఇంటికి వస్తాయంటే అన్న, ఫస్ట్ మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అంటే మన ఇంటి పరిసరాలు శుభ్రంగా అంటే ఇప్పుడు చూడు ఏంటది, ఏంటి దిబ్బ పెట్టినాడు, కట్టెలు పెట్టినాడు, బండలు పెట్టినాడు, ఇట్లా చెదారం ఉండడం వల్ల ఏమవుతుందంటే వాన కొట్టింది అనుకో అదల్లా తేమ అవుతుంది. ఆ తేమ ఉండడం వల్ల కప్పలు వస్తాయి. ఆ కప్పలు ఈ బండల కింద దిబ్బల కింద అల్లుంటాయి. ఈ పాములకి వాసన పసిగట్టి ఆ పాములు తినడానికి వస్తాయి. ఆ కప్పలు తినడానికి ఈ పాములు వస్తాయి అనమాట. దానికి ఏం టైం దొరకపోయాను అనుకో, ఎక్కడ జగ వేడి చదనం కనపడపోయానుకో మన ఇంట్లోకి దొరుకుతాయి. మన ఇంట్లోకి దూరినప్పుడు ఏమవుతుంది, పొరపాటున తొక్కుతాం మనకు స్నేక్ బయట అవుతుంది, అంటే పాము కరుస్తుంది. ఆహారం ఏంది దీనికి ఇష్టమైన ఆహారం ఏంటన్నా, కప్పలు, ఎలకలు, కోడి పిల్లలు, కోడి గుడ్లు. అందుకే అవంటే చాలా ఇష్టం దీనికి. నాకు తెలిసి ఈ పాము ఇంత ఉంది కదా, ఇవి కోడి ఎలకలు అయితే 2-3 ఎలకలు కానీ దొరికితే మింగుతున్నది. అబ్బా, చిన్న ఎలకలు ఇది అట్లా అనమాట. ఇది బాగా వయసులో ఉంది కదా, చిన్నది కదా ఇది. చిన్నది. అది ఎన్ని నెలలు ఉండొచ్చా, సంవత్సరం ఉండొచ్చా దీనికి? ఇది అన్న ఇది నాకు తెలిసి 7 నెలలు 8 నెలల పాము ఉంటుంది ఇది. అంతే. అంటే ఇవి ఎట్లా పాములు పుడతాయా, ఇలా గుడ్లు పెడతాయి? ఇవైతే గుడ్లు పెడతాయన్నా. ఈ పాము అయితే నాకు పాము గుడ్లే పెట్టేది. ఇది మొగదా ఆడిదా ఎట్లా కనుక్కుంటారు? ఈ పాము చూడన్నా, దీని ఇప్పుడు బాడీ ఉంది కదా, ఈ బాడీ చూడు బ్లాక్ కలర్ కనపడుతుంది, కొంచెం అట్లే గర్ర బ్లాక్ కనపడుతుంది, పచ్చ కనపడేది. ఇది బ్లాక్ ఉంది కదా, అంటే దీని చర్మం మన చర్మమే చూసుకో, మనం మొగలు కట్టుంటే ఎంతైనా గరుగ మోటు కనపడుతుంది మన చర్మం. లేడీస్ వాళ్ళు ఎట్టుంటది, నైస్ కనపడుతుంది, స్మూత్ గా ఉంటది కదా. ఈ పాము కూడా నాగపాములో స్మూత్ గా ఉంటది. అప్పుడు మనం గుర్తుపడతాం అది నాగపాములోనే ఆడది, ఇది నాగపాములోనే మొగది అని. నాగపాములోనే ఆడ మగ ఉంటది, మేలు ఫీమేల్ ఉంటది. మామూలుగా ఇప్పుడు పెన్ వేసుకుంటుంటాయి కదా, జరిపోతూ ఇది తప్పన్నది. నాగంపాము జరిపోతూ పెనేసుకుంటది అనేది అబద్ధం. ఎలా అబద్ధం అంటే బాగా చెప్తా చూడు, ఇది విషపూరితమైన పాము ఇది అవుతుంది, అది విషం లేని పాము అవుతుంది.
ఆ పాము కానీ ఈ పాము కంట్లో కనపడింది అనుకో, ఇదే సైజు ఉన్న పాముకి జరిపోతూ ఈ పాము కానీ కనపడింది అనుకో, ఆ పాము మింగుతుంది ఈ పాము. అట్లా ఎట్లా అంటావు? ఈ పాము మింగేస్తే జరిపోతుంది. దీనే సైజు దీనంత సైజు ఉంటే ఎట్లా అంటే అది విషం లేని పాము కాబట్టి దాన్ని తిని అరిగిస్తుంది. ఇది అదే విషం లేని పాము అయితే, అదే విషం ఉన్న పాము అయితే ఫోటో పడుతుంది. ఇట్లా జరిపోతే నాగపాము కూటకం ఆడుతుంది, అబద్ధం అది. ఇప్పుడు ఇదే నాగపాములోనే ఇదే నాగపాము సేమ్ నాగపాము ఉంది అనుకో, కొట్టాడుతుంది, ఫోటో పడుతుంది. రా చూసుకుందాం అటువంటిది. అట్లా ఈ జరిపోతే అయితే మింగి పరుగుతుంది, ఒక్క ఏటు కొడుతుంది నీకు మెత్త పడుతుంది. అది అట్లా ఇది పాయిజన్ ఉన్నది, అది పాయిజన్ లేదనమాట. కొంతమంది వీడియోలు చూసినాను నేను, ఏదో అవి దాంట్లో తల మీద ఏదో మనీ ఉంటది ఏదో అంటారు కదా, అది నిజమేనన్నా? అది మనీ కాదన్నా, పాము తలలో రాళ్ళు ఉంటాయి అంటారు. ఇక్కడ దుక్కు అక్కడ దుక్కు ఉంటాయి అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అన్న పాములు పట్టేటోళ్ళు దాన్ని చూస్తుంటే మెల్లగా భయం వేస్తుంది రో. పాములు పట్టేవాళ్ళు ఏం చేస్తారంటే అన్న బాగినండి ఇక్కడ రా, నువ్వు అంతా అక్కడ పోతే నన్నే చూపిస్తావా ఎట్లా? కొంతమంది ఏం చేస్తారంటే అన్న అడవిలో పాము పట్టి అక్కడ ఈ కన్ను ఉంది కదా, ఇక్కడ భాగం అక్కడ భాగం మధ్యన కోస్తారు, బ్లేడ్ తీసుకొని కోసి బంగారు షాపులోన రాళ్ళు కొనుక్కుంటారు. నల్ల రాళ్ళు కొనుక్కొని దాంట్లో తలలో పెట్టి చిన్న ఫెవికేసి అంటించి మన ప్రజలకి తొలకొస్తారు దాన్ని, ఆ పాముని తొలకొచ్చి అన్న పాము తలలో రాళ్ళు ఉన్నాయి కోసిస్తాము, ఇస్తారా మీరు డబ్బులు ఇస్తారా అన్న అంటారు. అన్న ఎంత అంటే 500, 1000, 800, 1600, 1200 మనకి ఎట్ట లెక్క వస్తాట అమ్ముకుంటాడు పోతాడు అనమాట. ఈ పాము తలలో రాళ్ళు కదా ఏమేమి ఉండవు. ఇది అది చట్టరీత్యా నేరం కదా అట్లా చేయడం? నేరము కదా. ఇప్పుడు ఇది నోరు లేని జీవి అన్న, ఈ పాము హింసించినట్ట కదా ఆయన. అట్లా చేయకూడదు. పాము కనబడితే కొట్టకూడదు ఫస్ట్. అవేనైతే మనల్ని కావాలని కొరకవు. అలాంటి స్నేక్ క్యాచర్లు ఫోన్ చేసి మేము వచ్చి రిస్క్ చేసి దీన్ని తీసిపోయి ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడతాం అనమాట. పాములు చంపకూడదు నన్ను అడితే. అది ఫ్రెండ్స్, వీడియోలు చూసి వాళ్ళు బాగా కనుక్కోండి. ఇంకొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అడుగుదాం. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, పాములు కూడా ఒక మనిషితో విశ్వాసంగా స్నేహంగా ఉంటాయా? ఎట్టుంటాయన్న పాములు? ఇవి విషమైన పాములు పొరపాటున దీని పండ్లు కొట్టి జీరుకుంటే మంచి చచ్చిపోతాడు. మళ్ళీ బుట్టలలో పెట్టుకొని వాళ్ళు సంతలలో వాళ్ళు పాము ఈ పాము ఉంది కదా పాము కూరలు పీకింటారు. అబ్బా, కూరలు పీకి బుట్టలు పెట్టుకొని వాళ్ళు ఏదో కడుపు తిప్పలకి పోతుంటారు వాళ్ళు. అవునవును, అంతే. స్నేహంగా పాములు అయితే ఉండవు, ఏ పాము అయినా కానీ స్నేహంగా అయితే ఉండవు. అట్లా ఊక పాము కరవాలనే కాదు, దాని పనులు ఇట్లా జీరుకున్నాయంటే మన బాడీలోకి ఎక్కి మన మంచి చనిపోతాడు. అట్లా అవునవునులేనా. పాము స్నేహం అనేది ఎప్పుడన్నా నమ్మకూడదు. పాము తాగుతుంది అంటారు కదా, సినిమాలలో కూడా చూపిస్తుంటారు, అది నిజమేనన్నా? అన్నా పాము ఏమనుకుంటదంటే నీళ్ళని పాము పాలు తాగేస్తుంది అన్న. నీళ్ళు అనుకొని పాము పాలు తాగుతుంది. ఏమవుతుంది అంటే దాని కడుపులో ఇమో అవుతుంది. ఇమో అంటే ఆ పాలు తాగినాక పాముకి విషమైపోతుంది. విషమై పాము చనిపోతుంది. అదే పాముకి ఏం చేయాలంటే కోడిగుడ్డు ఉంటుంది కదా, మీరు పెడతారు కదా పూజ పాలు, కోడిగుడ్డు పెడతారు. కోడిగుడ్డు అన్న పెడితే కింద పోయి పడినా తాగుతుంది, గుడ్డు మింగుతుంది. అదన్నా కడుపు నిండుతుంది, కానీ పాలు అయితే కడుపు నిండదు దీనికి. ఏమో అదేమన్నా కాదు, వచ్చినాక మామ అనాలంగా. నువ్వంటే రోజు చేసే పని మాకు కొత్తగానే ఉంటది కదా అన్న. ఇప్పుడు వరకు 70 పాములు పట్టినా అంటున్నావు. నీ ఛానల్లో 300 వీడియోలు దాకుండా దగ్గర ఇన్ని పాములు పట్టినావు. ఏం పేరు నీ ఛానల్ పేరు అసలు? నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ చేశానా, అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ అన్న. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్న. మన వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అన్న. వీడియోల్లో ఇది చిన్నగా ఉండే మామూలుగా పాములు, పెద్ద పాములు పట్టినాడు. ఒకసారి వీడియోలు చూడండి, మీరే షాక్ అయిపోతారు. అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఏరియాలో ఎక్కడ పాము వచ్చినా కూడా, అంటే ఈ కర్నూలు ప్రాంతంలో దగ్గర ఉన్న వాళ్ళు, కర్నూలులో కూడా మన చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కర్నూలులో. సో వాళ్ళు కూడా ఫోన్ చేస్తే అన్న ఎప్పుడైనా కూడా మీకు వస్తాడు. రాత్రి 1 గంటకు ఫోన్ చేసినా వస్తావా? అవునా, 1 గంటకు ఫోన్ చేసినా పోతాను. అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా చూడు ఎటు చూస్తుందో మనకెళ్ళి. వాళ్ళని చూస్తుంది అట్లా కొత్తగా వచ్చినారు అని. నా నంబర్ చెప్తా, 9966333589. ఓకే,
మొబైల్ నంబర్. మొత్తానికి అయితే అంతా విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పాముని చంపకూడదు అన్ని తెలిసి చంపిన వాళ్ళని ఏమంటారు? మూర్ఖుడే అంటారు. ఎట్లా అంటే అదైతే మనకు కావాలని కరవదు. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూసుకునేం కదా, మనల్ని ఒక్కరన్నా కరవాలని వస్తుంది. అది అక్క వాళ్ళకి కూడా స్మార్ట్ ప్రియా వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉందంట, వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. వీళ్ళని కూడా సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, అలాగే కామెంట్ లో కూడా పిన్ చేస్తాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చినా రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. పాముల గురించి పూర్తిగా తెలుసుకున్నాను, మీరందరూ కూడా తెలుసుకునే ఉంటారు. అసలు మనుషులతో పాములు ఎలా ప్రవర్తిస్తాయి, దానిలో ప్రవర్తన ఏందనేది ప్రతి ఒక్కటి కూడా నాకైతే బాగా అర్థమైంది, మీకు కూడా అర్థమై ఉంటుంది. ఒక మాట నా చివరిగా నాన్న అడిగేది ఏమంటే అన్న, వాళ్ళని కోరుకునేది పాముని హింసించదండి, చంపొద్దండి, వన్య ప్రాణాలను కాపాడుకుందాము. అవైతే మనల్ని అయితే కావాలని కొరకవు. దయచేసి పాములు కనబడితే కొట్టకండి, చంపకండి. మాలాంటి స్నేక్ క్యాచర్లు కనబడితే వాళ్ళకి కాల్ చేయండి, పట్టుకొని ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడతారు. ఓకే ఫ్రెండ్స్, అన్న నంబర్ కూడా మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, ఆ నంబర్కి కాల్ చేస్తే ఇక్కడ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా కూడా వస్తాడు. ఛానల్ వచ్చేసి అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్ సార్. కింద మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. ఏందన్నా నీ స్లోగన్? జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.